నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. నాకు దొంగ ఫ్యామిలీని సెట్ చేస్తున్నావు. వాళ్లే నా రియల్ ఫ్యామిలీ అని హారికని మా బాస్ ని నమ్మిస్తున్నాను. వినబడలా? షాపింగ్ కి తీసుకెళ్తానన్నావు. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రావా? ఇందాక నుంచి నువ్వు చెప్తుంది ఇదేనా? అవును మహాప్రభు, ఇదే. తీసుకెళ్తున్నావు లేదా? ఓకే ఓకే ఓకే, పద పద పద. హలో రే గోవింద్, నీ గొంతు వింటుంటే ఆ తిరుమల గోవిందుడి విఐపి దర్శనం అయినంత ఆనందంగా ఉందిరా. రే నన్ను దేవుని చేస్తున్నావంటే ఏదో బలమైన కోరిక అడిగేలా ఉన్నావు. ఏంట్రా అది? అంటే అదే మన ఫ్రెండ్ బొండంగాడు రాజుగాడు ఉన్నాడు కదా. ఉన్నాడు. ఏ పోయాడా? పోయాడు, కానీ ఆపై కాదు, వాళ్ళ బావతో బిజినెస్ చేయడానికి సింగపూర్కి. ఆహా, అయితే సింగపూర్కి శని పట్టిందన్నమాట. సరే ఆ సంగతి పక్కన పెట్టు. మా బాస్ రఘునందన్ వాళ్ళ కూతురు హారిక నీకు తెలుసు కదా. అబ్బో, ఎందుకు తెలీదు? అప్పట్లో ముంబై వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకున్నారా. అవును, ఆ అమ్మాయితో నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? నా ప్రేమ బండి పెళ్లి చేయడానికి నాకు మంచి ఫ్యామిలీని సెట్ చేస్తానని చెప్పి ఆ రాజుగాడు హ్యాండ్ ఇచ్చి సింగపూర్ చెక్కేశాడు. కొంప తీసి ఇప్పుడు నీకు ఆ డూ ఫ్యామిలీ సెట్ చేయడానికి నాకు ఫోన్ చేసావా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ప్రస్తుతం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి చాలా దూరంగా అందుబాటులో లేడు. ఆప్ జో వ్యక్తి కో ఫోన్ కర్ రహా హై वो बहुत दूर में है. நீங்கள் కాల్ பண்ற ஆள் ரொம்ப దూర్. రే ఇంకా ఆపరాని ఎకసకాలు. రే మా బాస్ టెంపరు, మీ చెల్లెలు హారిక గురించి నీకు తెలుసు కదా. వాళ్ళకి తగ్గట్టు ఓ మంచి సాంప్రదాయమైన కుటుంబాన్ని నువ్వే సెట్ చేసి పెట్టాలి. రే అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడకు. నన్ను ఇంటివాడిని చేసే అద్భుతమైన అవకాశాన్ని నీకే ఇస్తున్నాను. పండగ చేసుకోపో. రే పండగ తేడాలు వస్తే బ్యాండే. ఫ్రెండ్ కోసం తప్పదు కదా. హాయ్ పీకే. రారా గోవిందు రా. ఏంటి బాబాయ్, ఇల్లు సెటప్ అంతా మార్చేసావు? ఆస్తులు రావట్లేదని వాస్తులు మార్చెళ్ళాడు. ఎవరు? ఆ చాగంటి కోటేశ్వరరావు? ఏమీ తెలియని వెంకటేశ్వరరావు. ఏమీ తెలీదా? ఆయన ఇంటి పేరు లేరా? ఓహో, మరి మార్పు ఏమైనా కనిపించిందా? కనిపించిందిరా, బాగా కనిపించింది. ఇంత ముందు సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా చేసేవాడిని, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కి ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నాను. వారిని. అది సరే గాని నువ్వేంటి ఇలా వచ్చావు? నాకు ఫ్యామిలీ కావాలి బాబాయ్. ఆల్రెడీ నీకుందిగా. నాకు కాదు బాబాయ్, మా ఫ్రెండ్ కి. ముంబైలో పనిచేస్తానని చెప్పాను కదా, నా ఫ్రెండ్ కార్తిక్. వాడికి ఒక అమ్మ, ఒక నాన్న, 2 అన్నయ్యలు, 2 వదున్లు, ఒక చెల్లి. మొత్తానికి బుల్లి ఫ్యామిలీని సెట్ చేయాలి. నువ్వు అడుగుతున్నది బుల్లి ఫ్యామిలీలా లేదు, దిల్ రాజ్ సినిమా ఫ్యామిలీలా ఉంది. పోనీ అదే అనుకో బాబాయ్. గ్లామర్ గా ఉండాలి, గ్రామర్ తెలిసి ఉండాలి. అలా అయితే తండ్రిగా ప్రకాష్ రాజ్ని, తల్లిగా జయసుధన్ ఫిక్స్ చేద్దాం. వాడికి కావాల్సింది ఫేక్ ఫ్యామిలీ, ఫిల్మీ ఫ్యామిలీ కాదు. అయితే పేపర్లో యాడిద్దాం. మనం ఏమైనా సినిమా తీస్తున్నాం బాబాయ్, లోకల్ టాలెంట్ చూడు. సరే అయితే ఆ గొడవ నాకు వదిలిపెట్టు. మయూరిని, నాట్య మయూరిని. నాకే డాన్స్ రాదంటావు బే సాలే. అయిపోయినవరా బిడ్డ. నేను చాలా ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ మేడం. మీరు నన్ను ఇలా కట్టేయడం ఏం బాగలేదు మేడం. అరే దేడి దిమాక్, గట్ల ఫీల్ అవ్వాల్సింది గిప్పుడు కాదు బే. డాన్స్ రాదు అన్నప్పుడు రా. మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం. గబే దేడి దిమాక్, ఇయాల ఈడనే ఉండు, నిస్సంగా చెప్తా. నన్నే అంటావురా మేడం. హలో. అరే ఓ పీకే, ఏం పీక్తున్నావు? ఏడున్నావు? ఎందుకు? ఈడో బాలీవుడ్ డైరెక్టర్ బాబోల జంపగాడున్నాడు కదా, నేను ఆడింట్లోనే ఉన్నా. నువ్వు అర్జెంట్ గా ఇడికిరా. అలాగే. అయిపోయినవరా నువ్వు. వేలాపు బాబాయ్, ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కరెంట్ షాక్ కొట్టిన కాకిలో బిగిసిపోయావు. ఏమైంది? ఇప్పుడు నన్ను అర్జెంట్ గా ఆ బాలీవుడ్ డైరెక్టర్ బొంబంబేల ఇంటి దగ్గర దించు. ఏమైనా అర్జెంట్ షూటింగా? కాదు, అక్కడ నా లవర్ ఉంది, కలవాలి. జోక్ లేకు బాబాయ్. నీకు లవర్ ఉందా? నాకేం తక్కువ? నాకు లవర్ ఉండకూడదా? అన్నీ ఎక్కువే,
అయినా నువ్వు ఎవరికి పైసా కూడా ఖర్చు పెట్టావు కదా, నీకెలా లవర్ ఉందా అని. లవ్ లో పెడితే ఏ పిసినారైనా ఆడదాని చేతిలో ఖర్చు అయిపోవలసిందే. ఇంతకీ నీ లవర్ ఏం చేస్తుంది బాబాయ్? డాన్స్ మాస్టర్. ఆహా, ఏమేమి సినిమాలు చేసింది? రాజమౌళి, కె రాఘవేంద్రరావు, పూరి, వీళ్ళందరి సినిమాలు చేసిందా? చెయ్యాలని కళ్ళగంటుంది. ఓ, అంటే ఇప్పటికొచ్చి ఏ సినిమా చేయలేదన్నమాట. చెయ్యలేదు గాని నువ్వు నన్ను అర్జెంట్ గా డ్రాప్ చేస్తావా చేయవా? పదా రా. ఇప్పుడు నా డాన్స్ అంటే ఏందో నీకు చూపిస్తా. అయిపోయినవరా నా చేతిలో. నోరు తెరువే. 1 2 3. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ. బాబాయ్, నేను వస్తాను. నువ్వెక్కడికే? మీ లవర్ని చూడ్డానికి. సునామీని చూడాలని ఆశపడు, పర్వాలేదు. కానీ నా లవర్ని చూడాలని అనుకోకో, మాడి మసి అయిపోతావు, తట్టుకోలేవు. అబ్బో, అయినా ఎవరైనా పెళ్ళాన్ని చూసి భయపడతారు కానీ నువ్వేంటి లవర్ని చూసి భయపడుతున్నావు? లవర్ అయినా పిల్లమైనా ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనమే వినాం. వాళ్ళ మాట వినాలన్నమాట. కరెక్ట్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏయ్, మళ్ళీ ఎక్కడికే? అంటే దూరం నుంచి చూద్దామని. అరే పాగల్, అది వరంగల్ పోరే. తేడా వస్తే దబిడి దిబిడే. నీకా? అడ్డొస్తే నీకు కూడా. ఓ, నాకు డౌట్ బాబాయ్, లవర్లు కూడా కొడతారా? అలిగితే ముద్దులు, ఆలస్యమైతే గుద్దులు. లవర్స్ మూడు నీకు తెలియదురా. ఇంత భయపడుతూ లవ్ చేయడం అవసరమా చెప్పు? అందరి లవర్స్ కి బ్రేకప్ ఉంటది, నాకు మాత్రం ఉండదు. తేడా వస్తే టోటల్ బాడీ ప్యాకప్. అందుకే సేఫ్ సైడ్ గా నువ్వు ఇక్కడే ఉండి ఫ్లవర్స్ చూస్తూ ఎంజాయ్ చేయి. నేను వెళ్ళొస్తా. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన ఏయ్, ఆపు, ఆపు నా నాట్యమయూరి. ప్రియ నర్తన. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అయ్యా. ముందు కట్లు విప్పు. ఏయ్, ఇప్పకు. ఏంది డైరెక్టర్, ఇప్పటికైనా అర్థమైందా నేను మంచి డాన్సర్? ఒప్పుకోండి సార్, లేకపోతే చంపేస్తుంది. ఒప్పుకోండి. ఒప్పుకుంటున్నాను. మీరు చాలా గొప్ప డాన్సర్. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి డాన్స్ చూడలేదు. నాట్య మయూరి జిందాబాద్, నాట్య మయూరి జిందాబాద్. గది గట్లరా దారికి పీకే ఇప్పు కట్లు. బ్రతికిపోయాడు. నన్ను యాది మర్చినావు పీకే. నిన్ను మర్చిపోవడమా? ఆ రాజమౌళి 5 ఏళ్లకైనా ప్రపోజల్ వదిలిపెడతాడేమో కానీ నువ్వు నన్ను వదిలిపెడతావా? ఏంది? అదే, నిన్నెప్పుడు వదులుతాను అంటున్నాను. కహానీలు చెప్పకు. రాఘవేంద్రరావు సినిమాలో డాన్స్ మాస్టర్ గా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిపోయినావా లేదా? లే, ఈ మధ్య రాఘవేంద్ర ఒకరు అన్ని భక్తి సినిమాలే చేస్తున్నారు. అదే కమర్షియల్ సినిమాలు చేస్తే సింగిల్ కార్డు నీకే. పొట్టి సింగిలేనా? దీని తెలివి సొంతకెల్లా. సింగిల్ కార్డు అంటే ఒక్క సాంగ్ అనుకుంటుంది, పిచ్చిమోకుంది. వెళ్ళి చూడాల్సిందే. సింగిల్ కార్డ్ అంటే సినిమాలో మొత్తం పాటలన్నీ అని అర్థం. అయ్యో, పదా. హాయ్. ఎక్కడికి వచ్చాడు మళ్ళా? హాయ్, నా పేరు గోవిందు. నేను పీకే ఫ్రెండ్ ని. గైతే ఏం లేదు మేడం, నేను ఒక రియాలిటీ షో చేస్తున్నాను. అందులో మీరు పెద్దోదిన క్యారెక్టర్ చేస్తే 50 లక్షలు ప్రైస్ మనీ ఉంది. అవునా? రేయ్, తన యాక్టింగ్ చేయడం ఏంట్రా? చేత్తా, యాక్టింగ్ మంచిగా చేత్తా. అయితే క్యారెక్టర్ ఫిక్స్. అమ్మయ్యా, మొత్తానికి ఒక పని అయిపోయింది బాబాయ్. హ్యాండ్స్ అప్. మీకే చెప్పేది, హ్యాండ్స్ అప్. దాని గన్నెందుకు? వాట్సాపేగా, వాడుకో. నేను అన్నది వాట్సాప్ కాదు, హ్యాండ్స్ అప్. మర్యాదగా మీది చేతులు పైకి ఎత్తండి, లేదా మాకి గన్నుతో మీకి కాల్చి పడేస్తాను.
ఏంటి కాల్చేది పెనం మీద చపాతీలా? నకరాలు చేయకు. గన్లో గొల్లి బయటికి వస్తే చపాతీలాగా మాడిపోతావు. చేతులెత్తు బాబాయ్. ఒసే రామలమ్మలో విజయశాంతిలా ఉంది. మర్యాదగా మీ మెళ్ళో గొలుసులు, మీ చేతికున్న ఉంగరాలు, మీ పర్సులు తీసి ఇచ్చేయండి. ఆహా, నీకు బుర్రందా? చేతులు పైకుంటే ఉంగరాలు పరసలు చైన్లు ఎలా తీయమంటావు? బాబాయ్ ఇప్పుడు ఈ పంచులు అవసరమా? కింద పంచులు తడుస్తున్నాయి, తీసిచ్చేయి. కాస్త ఆగమ్మా. యాక్టింగ్ బాగా చేసినానా పీకే గారు? యాక్టింగా? ఇప్పటి వరకు నువ్వు చేసింది యాక్టింగా? ఆవ్, ఇది కూడా ఉత్తిత్తి తుపాకీనే. అవును, నేను నిన్నెక్కడో చూసానే. మొన్న డిపాజిట్ కోల్పోయిన కార్పొరేటర్ నువ్వే కదా? ఆ, మంచిగా గుర్తుపట్టినారు పీకే సారు. కానీ మా గల్లీలోనే నన్నెవ్వరూ గుర్తుపట్టడంలే. అందుకే సినిమాలో యాక్టింగ్ చేసి రోజాలా విజయశాంతిలా ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నా. అందుకే వచ్చినా. ఓహో, మరి యాక్టింగ్ లో కోచింగ్ ఏమైనా తీసుకున్నావా? దానికి యాక్టింగ్ ఎందుకురా? మేకప్ వేసుకుంటే యాక్టింగ్, మేకప్ వేసుకోపోతే రాజకీయం, అంతే. మంచిగా చెప్పినావు పీకే. మరి నాది క్యారెక్టర్ ఇందులో ఫిక్స్ అయిందా? కొంచెం రైట్ తీసుకో, కొద్దిగా లెఫ్ట్ తీసుకో. ఒరే గోవిందు బాబాయ్, మదర్ క్యారెక్టర్ ఎట్టా ఉంటదంట? స్ట్రక్చర్ ఓకే, కానీ భాషే. దాని డబ్బింగ్ లో చూసుకుందా. బాబాయ్ మన లైవ్ షో డబ్బింగ్ లో నన్ను ఓ దొబ్బేకు. కరెక్ట్ కరెక్టే. పరేషాన్ నక్కో హో భాయ్. 30 రోజుల్లో తెలుగు వచ్చే బుక్ ఉంది. దాన్ని చూసి మేము తెలుగు నేర్చుకుంటాం. ఇది సినిమా కాదు తల్లి, రియాలిటీ షో. అయితే ఇంకా ఇంకా రియల్ గా యాక్టింగ్ చేస్తాం. ఆ ఆ అయితే ఓకే. ఆ? హలో, ఇక మేకప్ అయింది చాలు, పద వెళ్దాం, టైం అవుతుంది. కొంచెం ఆగు, లేడీస్ పార్టీ కదా, కాస్త అందంగా తయారవద్దు? అబ్బో. ఇటు పో. నువ్వు నాకు అందంగా కనిపిస్తే చాలు, అందరికీ అవసరం లేదు. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకొని నడు. కుక్కని ప్రేమిస్తే అది తోక ఊపుకుంటూ మన వెంట తిరుగుతుంది. అదే అమ్మాయిని ప్రేమిస్తే కుక్కలా మనల్ని వెంట తిప్పుకుంటారు. ఆహా, అయితే కుక్కని ప్రేమించాల్సింది. మమ్మల్ని ఎందుకు ప్రేమించారు? అంటే వాటికి వాట్సాప్ ఫేస్బుక్ వాడడం రాదు కదా, అందుకు. సంతోషించానులే. పదా. కార్తీక్, అర్జెంట్ గా హైదరాబాద్ కి టికెట్స్ బుక్ చేయి. దేనికి అంకుల్? అదేమిటమ్మా, నువ్వు చెప్పలేదా? లేదంకుల్. అమ్మాయి మొహమాట పడుతుంది. అమ్మాయికి హైదరాబాద్ చూడాలని ఉందట, బుక్ చేయి. దానికి టికెట్స్ ఎందుకు అంకుల్? గూగుల్ చేస్తే హైదరాబాద్ కనబడుతుంది. అందులో మీ ఇల్లు కనిపిస్తుందా? గూగుల్ చేస్తే కనబడడానికి మా ఇల్లు చార్మినారా? అందుకే మీ ఇల్లు చూడడానికి హైదరాబాద్ కి ఫ్లైట్ టికెట్స్ వేయమంటున్నాను. మా ఇల్లా? దేనికి? అమ్మాయి పెళ్లికి ముందే సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు నేర్చుకుంటుందట. దానికి హైదరాబాద్ ఎందుకు సార్? వెంకటేష్ సంక్రాంతి సినిమా సీడీ తీసుకొస్తాను, అది చూడు. ఏ, ఆ సినిమాలో మీ ఇల్లు కాని వాడారా? లేదు లేదు, మా సాంప్రదాయాలు వాడారు. ఆహాహా, ఆ సినిమాలో ఆ పాట, కుటుంబం అన్నగారి కుటుంబం. సార్ సార్ సార్, అదే మా ఫ్యామిలీ సాంగ్. షట్ అప్. అబద్ధాలు అంటే నాకు గిట్టదని నీకు తెలుసు. మొన్నేదో ఇంగ్లీష్ లో పాట పాడి వినిపించావు. సార్ ఇది తెలుగు వర్షన్ సార్. తెలుగు? సరే సరే సరే, అవన్నీ తర్వాత కానీ ముందు నువ్వు హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకురా, ఆ తర్వాత పాట విషయం ఆలోచిద్దాం. నువ్వు పదమ్మా. నువ్వు ఫ్లైట్ బుక్ చేసుకురా, నువ్వు పద. బుక్ చేయడం కాదు సార్, నేనే బుక్ అయ్యాను. దొంగ 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ పట్టుకోండి 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 పట్టుకోండి. దొంగ 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ 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 దొంగ, పట్టుకోండి 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 పట్టుకోండి. బాబాయ్ పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ పట్టుకోండి. దొంగ 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ అబ్బా, పట్టుకోమని అన్ని కదా, ఆ దొంగనే. ఆ ముక్క నేను పట్టుకోకుండా ముందు చెప్పాలి. వాడు ఎలాగో వెళ్ళిపోయాడు గాని ఇంతకీ ఏం కొట్టేశాడు? నా పర్సునే. పిచ్చదవా,
పరస్ చూసుకొని ఏమీ లేదని పశ్చాత్తాపడి తీసుకొచ్చి తిరిగిచ్చేస్తాడులే. ఆపరా నీ అటకారాలు. ఆ పర్సులో నా క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉన్నాయి తెలుసా నీకు? ఏం చేసుకుంటాడు? పొద్దున పళ్ళు తోముకున్న తర్వాత నాలికి గీసుకోవడానికి కూడా పనికిరావు. ఒరేయ్, ఆ పర్సులో నా లవర్కు సంబంధించిన ఎన్నో విలువైన వస్తువులున్నాయిరా. ఓ ఏవి? సీకేసిన ఐస్ పొలలు, పడేసిన బస్ టికెట్లు, తెగిపోయిన రబ్బర్ బ్యాండ్లు, ఇవే కదా? అలాంటివే. థూ నీ అయ్యా, దానింగిల్ దాచుకోవడం ఏంట్రా? నువ్వు ప్రేమించు, ఆ. అప్పుడు తెలుస్తుందిరా మా లవ్ బర్డ్స్ ఫీలింగ్స్ ఏంటో. అది సరే గాని ఇప్పుడు నా పర్సు పోయింది కదా, ఇప్పుడు నువ్వు టీ ఇప్పించు. అబ్బా పర్సు ఉంటే నువ్వే ఇప్పించినట్టు. సర్లేవా, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. పద. ఏటీఎం కార్డ్స్ పోతే పోయే గాని ఆ పర్సులో నా లవర్ రబ్బర్ బ్యాండ్స్ ఉండిపోయి అవి ఎలా సంపాదించను? బాబాయ్ ఈసారి కలిసినప్పుడు సంపాదించుకో. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్సు మీదేనా? పర్సులో ఏటీఎం కార్డులు ఉన్నాయి కానీ పిన్ నంబర్ వివరాలు లేవు. మీరు కాస్త చెప్తారా? ఆ? ఆ? నా పర్సు కొట్టేసి నన్నే పిన్ నెంబర్ అడుగుతావరా నా కోడాక? నిన్ను ఆగండి, ఆగండి, ఆగండి. ఇప్పుడేంటి నన్ను కొడతావా? కడుపులో కొట్టొద్దు, నాకు అల్సర్ ఉంది, ముందే చెప్తున్నా. నిలబడే. బాబాయ్ 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 ఆగు బాబాయ్, వీడిని చూస్తుంటే స్వాతి ముత్యానికి కజిన్ లాగున్నాడు. నాన్న ఇలా కూర్చో. టీ తాగుతావా? బారు తీసుకెళ్లి బీర్ ఇప్పించరా. బాబాయ్ కూల్ బాబాయ్. ఏ నాన్న దొంగతనానికి కొత్త? అవును సార్, ఈ మధ్య ఫీల్డ్ కి వచ్చాను, అప్రెంటిస్. చూస్తూనే తెలుస్తుంది నాన్న. ఇలా జేబులు కొట్టుకుంటూ ఎన్నాళ్ళు బ్రతుకుతావు? రియాలిటీ షోలో క్యారెక్టర్ ఉంది, యాక్ట్ చేస్తావా? రాయ్ ఆడు దొంగ, ఆ విషయం మర్చిపోతున్నావు. దొంగ అయినా వాడిలో సిన్సియారిటీ ఉంది బాబాయ్. చూడు నాన్న, బాగా యాక్ట్ చేసావనుకో ప్రైస్ మనీ కూడా ఉంటుంది. ఆ డబ్బుతో నువ్వే ఒక బ్యాంక్ పెట్టుకుని ఎంచక్క రోజు నువ్వే దొంగతనం చేసుకోవచ్చు. ఏమంటావు? అంత బానే ఉంది కానీ యాక్టింగ్ లో నాకు పెద్ద అనుభవం లేదు సార్. అబ్బే పెళ్ళానికి ముగుడి క్యారెక్టరే, పెద్ద పెర్ఫార్మెన్స్ ఉండదు. అయితే ఓకే సార్. పీకే మా కార్తీక్ గడికి చిన్నని దొరికేశాడు. పదా నేను ఫోన్ చేసి 2 గంటలైంది, మరి బిర్యానీ ఇస్తారా? ఓ అయినా పెళ్లి కాకుండా అత్తగారి గుమ్మం ఎలా దాడుతుంది? అది మన సాంప్రదాయం కాదు అని అన్నారు అంకుల్ మా డాడీ. మెయిన్ గుమ్మం కాకుండా దొడ్డు గుమ్మం నుంచి వెళ్దా? దొడ్డి గుమ్మంలోంచి దూరడానికి నువ్వేం దొంగవు కాదు హారిక, మా ఇంటి మహాలక్ష్మివి. మహాలక్ష్మి ఏంటయ్యా? అమ్మాయి పేరు హారిక కదా. నీకు గుండు పెరిగింది కానీ దానిలో గుజ్జు పెరగల. అది కాదు సార్. అన్నోన్ నంబర్ ఉందేంటి? హలో, నమస్తే రఘునందన్ గారు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ తమరెవరు? నేను కార్తీక్ వాళ్ళ నాన్నగారిని మాట్లాడుతున్నాను. కార్తీక్ ఎవరు, నాన్నగారు ఎవరండి? సారీ సారీ సారీ, మీరా? ఇంకా ఎవరో చందాలు అడిగేవాడు అనుకున్నాను. సరిగ్గా సమయానికి ఫోన్ చేశారు. అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. స్పీకర్ ఆన్ చేస్తాను, అబ్బాయితో కూడా మాట్లాడండి. ఒక క్షణం మాట్లాడు. హాయ్ డాడ్. డాడీ అంట్రా డాడీ, బడుద్దాయ్. అచ్చంగా తెలుగులో నాన్నగారు అని పిలవలేవు. గుండమ్మ కథ సినిమా రంగుల్లో చూస్తున్నట్టుగా ఉంది. అవునండి, మా ఇల్లు బృందావనం. ఆ బృందావనాన్ని మా అమ్మాయి చూడాలి అనుకుంటుంది. ఇంతకీ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామంటారు? మా కుటుంబం మొత్తం రాత్రుళ్ళు పగలు ఆటోలు రిక్షాలు ఎక్కి తొక్కి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో బృందావనం కట్టించుకున్న తర్వాత అప్పుడు పెట్టుకుందాం పెళ్లి ముహూర్తం. కార్తీక్, అప్పటికి షష్ఠి పూర్తి వయసు కూడా వచ్చేస్తుంది మా అమ్మాయికి. మరేం చేయమంటారు? మా దిరికిల్లు పెద్ద ఫ్యామిలీ. రేయ్ వెయ్యికండ్రా, చూసి నడండి. ఓ అర్థమైంది, మీ సమస్య నాకు అర్థమైంది. ఓ పని చేద్దాం, మీకు అభ్యంతరం లేకపోతే హైదరాబాద్ లో మాతో పెద్ద బంగ్లా ఉంది, మీరందరూ అక్కడికి షిఫ్ట్ వద్దు వద్దు. కార్తీక్ మీదేంటి మాదేంటి? పెళ్ళైన తర్వాత అంత మందే కదా కదా. బేసిక్ గా చెప్పే కోడలు పిల్ల, ఈసారికి అలాగే కానిద్దాం రఘునందన్ గారు, మేముంటాం. సెలవు. బాగుందండి, శుభం, ఉంటాను, నమస్కారం. కార్తీక్, మీ వాళ్ళందరూ
ఆ బిల్డింగ్ లోకి షిఫ్ట్ అయ్యి ఏర్పాటు చూడు నువ్వు రామ్మా. ఒరే గోవిందు, మొత్తానికి మంచి లొకేషన్ ఫిక్స్ చేసావు. కార్తీక్ మ్మ్. కార్తీక్ చెప్పు. ఆ, మీ చెల్లెలు ఎలా ఉంటుంది? సమంత చెల్లెల్లా ఉంటుంది. సమంతకి చెల్లెలు లేదుగా. అదేగా నేను కూడా చెప్పేది. జోకులొద్దు కార్తీక్. షాపింగ్కి వెళ్తే మీ చెల్లెలకి డ్రెస్ తీసుకుందామని. ఆ, ఇంకా వదిలే అవ్వలేదు, అప్పుడే కాకపట్టేస్తున్నావా? రే కార్తిక్ ఏం చేస్తున్నావురా? వీడా? ఎవరు? ఆ, నాన్నగారు. ఆహా, నమస్తే నాన్నగారు. ఏంట్రోయ్ వరుసలు మారే, పక్కన ఎవరు ఉన్నారా? ఆ, అవును నాన్నగారు, మీ కాబోయే కోడలు పక్కనే ఉంది. అలా చెప్పు మరి. మావి గారితోనే మాట్లాడతాను. ఆ, నాన్నగారు, మీ కోడలు మీతో మాట్లాడుతున్నాట. నమస్తే మావి గారు. నమస్కారం అమ్మా. అత్తయ్య గారు అందరూ బాగున్నారా? వాళ్ళకేమమ్మా, రైతు బజార్లో కూరగాయల ఫ్రెష్ గా ఉన్నారు. ఓ, ఓకే ఓకే. అత్తయ్య గారిని అందరినీ అడిగానని చెప్పండి మావి గారు. రేయ్, మీ అందరినీ కోడలి పిల్ల అడిగానని చెప్పమనింది. చెప్పానమ్మా. కార్తీక్ ఇస్తున్నాను. అలాగే. రేయ్ నా కొడక, కష్టపడి ముసలోని బొట్లో వేసి లొకేషన్ సెట్ చేశాను. నువ్వు హైదరాబాద్ బయలుదేరుతున్నావు కదా? ఆ, బయలుదేరుతున్నాను రా. బయలుదేరుతున్నా నాన్నగారు, ఉంటాను. అది వెంటనే బయలుదేరు. కార్తీక్ 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 నేను విన్నది నిజమేనా? నిజమే అంకుల్, కిలో ఉల్లిపాయల ధర 100 రూపాయలు. అది కాదయ్యా, నువ్వేంటి ఒక్కడే వెళ్తున్నావు హైదరాబాద్? ఆ, అవును అంకుల్. ఎందుకు? ఆ, అంటే మా వాళ్ళందరినీ బంగ్లాలోకి షిఫ్ట్ చేయాలి. మీరు వచ్చేసరికి ఆ పనులన్నీ చూసుకోవద్దు. సరే, వెళ్ళేప్పుడు 2 కేజీలు తీసుకెళ్ళు. ఏంటి? ఉల్లిపాయలు. దీనికి అక్కడ 200 ఆ?